మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అని చెప్పాడు. అంటే నీతిమంతుని నోరు అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ యొక్క సరస్వతులు ఉండవు అని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారుగా ఉన్నాం. నీతిమంతుడు ఏం మాట్లాడతాడు అంటే జ్ఞానోపదేశం మాట్లాడతాడు, ఎదుటి వారికి దారిని కలగచేసే మాటలు. యోగ్యురాలైనటువంటి గుణవతి అయినటువంటి స్త్రీ గురించి బైబిల్ చాలా గొప్పగా చెప్పింది. అంటే ఒక నీతిమంతురాలు తన యొక్క సంభాషణ ఒక్కసారి మనం ఇదే సామెతల గ్రంథం 31వ అధ్యాయాన్ని తీసి కనుక మనం చూస్తే, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆమె గురించి ఏమి చెప్పింది బైబిల్ అని మనం కనుక జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చూడండి దయచేసి. 26వ వచనం 31వ అధ్యాయం సామెతల గ్రంథం 31:20. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము. చూడండి, ఒక యోగ్యురా. ఈమె ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనదని చెబుతూ ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును, అతనికి లాభప్రాప్తికి వెలితి కలగదని ఆమె గురించి చెప్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆమె నోరు తెరిచినప్పుడు ఎలాగా ఉంటుందంటే జ్ఞానము కలిగి నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును అని రాశాడు. ఆమె నోరు తెరిచిందంటే జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది. మన సంభాషణ నీతిమంతుని తల మీదకి ఊరకనే నీతిమంతుడు కాడు, ఊరకనే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు రావు. నీతిమంతుడు అనబడినటువంటి వాడు తన యొక్క ప్రవర్తన, తన మాట్లాడే తీరు, ఇదంతా కూడా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నీతిమంతులు అనబడినటువంటి వారు, దేవుని పిల్లలు అనబడినటువంటి వారు, వారి సంభాషణ అనేది చాలా ప్రాముఖ్యం. మలాకి గ్రంథంలో చెప్తారు, యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటుండగా యెహోవా ఆలకించుచున్నాడు అంటాడు. అంటే మన సంభాషణ ఆయన వింటున్నాడు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, నువ్వు దేని గురించి మాట్లాడు, మనం దేని గురించి మాట్లాడుతున్నాం చెప్పండి. చెన్నై షాపింగ్ మాల్లో రేట్లు ఎలాగా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఏమంటారు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో రేట్లు ఎలాగ ఉన్నాయి, ఎక్కడ ఆఫర్లు ఎక్కువ ఉన్నాయి, మన బంగారానికి రేట్ తగ్గిందట, ఇప్పుడు వెండికి రేట్ ఎక్కువ పెరిగిపోయిందట. మన సంభాషణలు దేవుని గూర్చి, దేవుని కృపను గూర్చి, దేవుని నీతిని గూర్చి, దేవుని సత్యాన్ని గూర్చి. ఇక్కడ ఈమె తన బిడ్డలతో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఈమె గురించి ఎంత గొప్పగా చెప్పబడిందయ్యా అని ఆలోచన చేస్తే, ఆమె గురించి ఎంత చక్కగా రాసాడు అని ఆలోచన చేస్తే చూడండి. ఇప్పుడు దయచేసి ఈ యొక్క అధ్యాయంలో 15వ వచనం చదవండి. 31వ అధ్యాయం సాయంత్రం 31వ అధ్యాయం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తలకు భత్యము ఏర్పరచును అని చెబుతూ ఏం చెప్తున్నారంటే 20వ వచనం, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. అంటే వారు చాలా విలువైన బట్టలు ధరించుకొని ఉంటారు. అంటే ఆమె ఎంత శ్రమజీవో, ఎంత కష్టజీవో ఆమె గురించి. అందుగురించి ఒక వ్యక్తి జీవితంలో ఆమె నీతిమంతురాలు, ఆమె గొప్పవాడయ్యాడు, ఆయన దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో శ్రమ పడకుండా, నలగగొట్టబడకుండా, విలువబడకుండా ఆశీర్వాదాలు అనేవి ఉండవు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలో 34వ కీర్తనలో ఏమి రాయబడింది అని ఆలోచన చేస్తే 34వ కీర్తన
19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అని రాయకూడదు. అంటే నీతిమంతునికి శ్రమలు రావా, ఆశీర్వాదాలే వస్తాయా? శ్రమలు రావంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఈ సందర్భంలో మనం యోసేపును జ్ఞాపకం చేసుకోవచ్చు. యోసేపు చాలా పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడు. చిన్ననాటి నుండి దేవుని ప్రత్యక్షతలను, దేవుని దర్శనములను, దేవుడిచ్చే ఆ కళలను చూస్తూ వచ్చినటువంటి వాడు. తన ప్రవర్తన విషయంలో తాను చాలా నిందారహితుడుగా ఉన్నాడు. తన ఈ తండ్రికి చాలా ఇష్టమైన కుమారుడుగా యోసేపు ఉన్నాడు. కానీ యోసేపుకు శ్రమలు వచ్చాయి. యోసేపుకు శ్రమలు ఎక్కడి నుంచో రాలేదు, తన కుటుంబం నుంచో వచ్చాయి, తన అన్నల దగ్గర నుంచో వచ్చాయి, తన సహోదరుల దగ్గర నుంచో వచ్చాయి. శోధనలు ఏర్పడ్డాయి. అయితే అతడు తన పరిశుద్ధమైన జీవితాన్ని వదిలేశాడా? తన భక్తిగల జీవితాన్ని వదిలేశాడా? అతడు కొట్టబడ్డాడు. సామెత కీర్తన గ్రంథంలో ఏం చెప్తాడంటే, ఇనుము అతని శరీరమును నొప్పించాను అంటాడు, ఇనుప సంకెళ్ళతో అతన్ని బంధించారు అంటాడు. అంటే వాడు మనకు అక్కడ మన ఆదికాండంలో చూస్తే అతన్ని గోతులో తోసేశారు అని ఉంటుంది. కానీ ఏమేమి చేశారనేది కీర్తన గ్రంథంలో దేవుడు బయలుపరిచాడు కీర్తనకారుని ద్వారా. ఇనుము అతని శరీరాన్ని నొప్పించింది. ఒక రోజు వచ్చింది, అక్కడి నుంచి అమ్మివేయబడ్డాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ కూడా జైల్లో వేయబడ్డాడు. దేవుడు మాత్రం మర్చిపోలేదు. నీతిమంతుని దేవుడు ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. నీతిమంతులు నిత్యం జ్ఞాపకంలో ఉండు అంటాడు. నీతిమంతులు కదిలించబడరు అంటారు. అందుకే నీతిమంతులు తల మీదకి ఎందుకు ఆశీర్వాదాలు వస్తున్నాయంటే వారి నోరు జీవపు ఊట. ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు యోసేపు. ఒక 2 వ్యక్తులు జైల్లోకి వచ్చారు. ఆ 2 వ్యక్తులు పొద్దున లేచి ముఖాలు వికారం పెట్టుకొని గుసగుసలాడుకున్నారు. ఏంటి జరిగిందంటే, నాకు ఒక కళ వచ్చింది అని ఇతని కళ చెప్పాడు. మరొక ఆయన నాకు ఒక కళ వచ్చింది అని చెప్పాడు. ఇతని కళ కూడా చెప్పాడు. వారిద్దరు కళలు విని చెప్పాడు, 3 రోజుల్లోగా నీ ఉద్యోగాన్ని మరలా వస్తుంది, నువ్వు ఆ స్థానానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మరొక వ్యక్తికి చెప్పాడు, 3 రోజులలోగా నీవు విడిచేయబడతావు. ఇది ఎవరికి దేవుడు ఈ ప్రత్యక్షతలు ఇస్తున్నాడు? ఎవరికి దర్శనాలు ఇస్తున్నాడు? ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో, ఎవరినైతే దేవుడు ప్రత్యేకించుకున్నాడో, ఎవరైతే తన చిత్తానికి లోబడతారో, ఎవరైతే తన కొరకు నీతి కలిగి జీవించడానికి తమ హృదయాలను సమర్పించుకుంటారో, దేవుడు వారి విషయాల్లో ప్రతి విషయాన్ని కూడా బయలుపరుస్తూ ఉంటాడు. దేవుడు వారిని ఎప్పుడు హెచ్చిస్తూనే ఉంటాడు. సో అలాగే జరిగిపోయింది. కానీ ఆ యొక్క మరలా ఉద్యోగంలోకి వెళ్ళిన వాడు యోసేపును మర్చిపోయాడు. మేలు పొందినవాడు యోసేపును మర్చిపోయాడు. కానీ దేవుడు మాత్రం యోసేపుని మర్చిపోలేదు. మరలా కొన్ని రోజులు పోయిన తర్వాత రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ రాజుగారికి కళ వచ్చాడు. ఉదయం వేసేసరికి అలా కళ మర్చిపోయాడు. ఆ కలభావం చెప్పాలి. ఇప్పుడు ఆ కలభావం ఎవరు చెప్తారు? ఇలా వచ్చింది నా కళ అని బాధపడుతున్నాడు. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచిన ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు అంటున్నాడు ఈ పదవిలోకి వెళ్ళినవాడు, ఈ రోజు నా తప్పిదమును నేను జ్ఞాపకం చేసుకుని సరి చేసుకొనిచున్నాను. అయ్యా, మీరు జైల్లో వేయించినటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు, అతడు హెబ్రీయుడు. అతడు ఇలాంటి వాటికి భావనలు చెప్పగలిగినటువంటి వాడు. నాతో పాటు ఇంకొక ఆయన 2 మీరు జైల్లో వేశారు. అతడు ఇలాగ భావాలు చెప్పాడు. ఈ భావాల ప్రకారంగా మాకు జరిగింది. అతనికి పిలువనంపిస్తే చెప్తాడని అప్పుడు యోసేపును కబురు పెట్టి యోసేపు వచ్చి వాటి భావన చెప్పాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు ఏ రీతిగా వచ్చినాయి అంటే, అతనికి శ్రమలు రాలేదంటే శ్రమలు వస్తాయి. వాటన్నిటి నుంచి కూడా విడిపించి దేవుడు ఉన్నత స్థానంలో యోసేపును అక్కడ నిలవబెట్టాడు. యోసేపు చేతికి ఆ యొక్క ఐగుప్తు దేశం అంతా కూడా ఇవ్వబడింది. యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రిగా, ఆ దేశం యొక్క సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన వారిగా అక్కడ మనం చూస్తాం. సో నేను చెప్పేది ఏంటంటే, నీతిమంతుని తల మీదకి వచ్చే ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు దొంగిలించలేరు. అందుకనే నీతి గల మన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు మనం రాజీ పడిపోతూ ఉంటాం, పాపంతో రాజీ పడిపోతాం, లోక సంబంధమైన అభిమానాలతో రాజీ పడిపోతాం. కొన్నిసార్లు మనుషుల్ని సంతోష పెట్టాలని చూస్తాం. కొన్నిసార్లు మనల్ని మనం సంతోషపరచుకోవాలని మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తం నుండి మనం తొలగిపోతూ ఉంటాం. వెరీ కేర్ఫుల్. ఏ వ్యక్తి అయితే దేవుని కోసం నీతి కలిగి జీవించాలనుకుంటారో ఆ వ్యక్తిని
దేవుడు ఎన్నడు మర్చిపోడు, ఎన్నడు చెయ్యి విడువాడు.